పరాయి వారిపై వ్యామోహం, 5 నిమిషాల సుఖం కోసం ఇటీవల కాలంలో ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయి. అటువంటిదే 2 వారాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని మీరాట్లో జరిగిన మర్చెంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ హత్య. ఈ హత్యలో ఎన్నో మలుపులు వెలుగుచూశాయి. సౌరభ్ హత్యకు గురైన విధానం అందరి మనసులను కరిగించింది. అంతటి కర్కోటకురాలిని, నీతిమాలిన ముస్కాన్ను వెంటనే ఉరితీయాలని సౌరభ్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా లండన్లో ఉంటున్న సౌరభ్ తన భార్య ముస్కాన్ బర్త్డే కోసం గత ఫిబ్రవరిలోనే భారత్కు వచ్చాడు. అప్పటికే ముస్కాన్ తన లవర్ షాహిల్ సహాయంతో సౌరభ్ను హత్య చేసి ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్లో వేసి పైన సిమెంట్తో కప్పిన విషయం తీవ్ర సంచలనం రేపింది. మృతదేహాన్ని డ్రమ్ములోనే ఉంచిన ముస్కాన్ తన లవర్తో హిమాచల్ వంటి ప్రదేశాలకు షికార్లు వెళ్లిన వార్తలతో మానవ సంబంధాలు ఎటు వెళ్తున్నాయో అంటూ జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లండన్లో ఉంటున్న సౌరభ్ మర్చెంట్ నేవీ ఉద్యోగం చేస్తున్నాడు. తన కూతురు, భార్య కోసం నెలకు ₹1,00,000 ముస్కాన్ అకౌంట్లోకి క్రెడిట్ చేసేవాడు. ఆ డబ్బులతో ముస్కాన్ తన లవర్తో జల్సా చేసినట్లు పోలీసుల విచారణలో తేలితే అందరూ విస్తుపోయారు. ముస్కాన్ ఆగడాలను విని మరీ ఇంత బరి తెగించిన మహిళలు ఉన్నారా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, పోలీసుల విచారణతో అసలు నిజాలు బయటపడడంతో ముస్కాన్కు జైలు శిక్ష విధించారు. అయితే జైల్లో అనారోగ్యంతో ఉన్న ముస్కాన్ను చికిత్స కోసం యూపీలోని మెడికల్ కాలేజ్కి తీసుకెళ్లారు. ముస్కాన్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు అల్ట్రా స్కానింగ్లో తేలినట్లు జైలు అధికారులు తెలిపారు. దీంతో ముస్కాన్ గురించిన చర్చ మళ్లీ మొదలైంది. అసలు హత్యకు ముందు ముస్కాన్ భర్త సౌరభ్ 4 ఏళ్లుగా ఇంటికే రాలేదని, లండన్లోనే ఉన్నాడని సౌరభ్ సోదరుడు బబ్లు అంటున్నాడు. పుట్టబోయే శిశువుకు ఖచ్చితంగా DNA పరీక్ష చెయ్యాలని సౌరభ్ సోదరుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. అప్పుడే పుట్టబోయే బిడ్డకు తండ్రి సౌరభా లేదా ముస్కాన్ ప్రియుడా అనేది తెలుస్తుందంటున్నారు. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా, ఇతరులపై వ్యామోహం పెంచుకుంటే ఇటువంటి హత్యలే జరుగుతాయని పలువురు మానసిక నిపుణులు అంటున్నారు. అందుకు ఇటీవల చోటు చేసుకున్న భార్యాభర్తల హత్యలే నిదర్శనంగా చెబుతున్నారు. ఇతరులపై వ్యామోహం పెంచుకోవడం వల్ల కుటుంబాలతో పాటు లోకం తెలియని చిన్నారులు కూడా అనాథులుగా మారుతున్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.